చాలా బాధ్యతగా మనమంటూ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మన ఓటు ఖచ్చితంగా వెయ్యాలన్నటువంటి బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లాకి. తీరా చూస్తే ఈ తెల్లవారుజామున వాళ్ళు మళ్ళీ గమ్యానికి చేరడం కోసమని బయలుదేరితే వాళ్ళు కాస్త ఎదురుగుండా వచ్చినటువంటి టిప్పర్ ఢీకొనడంతో బస్సు కాస్త తగలబడటంతో 6 ప్రాణాలు కోల్పోయారు. ఒక విషాదకరమైనటువంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఓటు వేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అంటే వచ్చినటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో పాటు 4 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. మొత్తం 6 కళ్ళు తెరిచేలోపు అగ్నికెలలకు ఆహుతైనటువంటి దృశ్యం ఇది. బాపట్ల జిల్లాలో ఇది చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీళ్ళలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కి తిరుగు ప్రయాణమైన వాళ్ళే. మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబట్ల వారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈ ఊరి పారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకర్తో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కి మంటలు రేగి ఆపై వేగం తీవ్ర దృష్ట్యా బస్సుకు కూడా మంటలు వ్యాపించినాయి. తేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రమాద తీవ్రతకి క్షణాల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవరు మరో 4 ఆహుతయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. వాస్తవంగా చిలకలూరుపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలు ప్రమాద స్థలికి రప్పించి బస్సుల్లో చిక్కుపోయిన వాళ్ళందరినీ బయటికి తీసి 108 వాహనాలు 20 మందిని చిలకలూరుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలార్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండడం, తారు రోడ్డు మీద మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం, టిప్పర్ డ్రైవర్కి వేగాన్ని నియంత్రించలేకపోవడం దీనికి కారణమని చెప్తున్నారు.